నేరం చేసే వాళ్లకు రక్ష, ప్రశ్నించే వాళ్లకు శిక్ష. గుడులు ధ్వంసం చేసిన వాడికేమో తిక్కలోడు, వాడికి సానుభూతి. అదే ప్రశ్నించిన వాళ్ళకేమో అరెస్టులు, వాళ్ళు చేసింది నేరం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన. కాంగ్రెస్ మంత్రుల గురించి ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేసినా, ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా, వాళ్ళ గురించి సోషల్ మీడియాలో ఏమైనా రాస్తే వెంటనే సిట్టు విచారణ చేసేస్తారు. 150 స్పీడ్ లో కార్లు స్టార్ట్ చేసుకొని పోలీస్ శాఖ పోతది. వాళ్ళని రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళని అరెస్టులు కూడా చేస్తారు. కానీ ఇదే పోలీస్ శాఖ మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని గుడుల పైన దాడులు జరిగినా కూడా మౌనం, మాట్లాడట్లేదు, అరెస్టులు చేయట్లేదు. ఇదే సెక్యులర్ వాది అయిన ఓఐసీ మాట్లాడాడు, ఇదే సెక్యులర్ వాది అయిన రేవంత్ రెడ్డి గప్చుప్, ఎలాంటి మాటలు మాట్లాడారు. ఎందుకు అనంటే వీటెనకాల ఉన్నది వాళ్ళే. ఓవైసీ వాళ్ళని పెంచి పోషించి ఇట్లా దాడులు చేయండి అని చెప్పి ఎంఐఎం పార్టీ వాళ్ళు పంపిస్తారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు చేసిన దానికి వాళ్ళకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు తెరవదు. ఎందుకంటే వీళ్ళందరి ఎజెండా ఒకటే, డివైడ్ అండ్ రూల్. ఇదే ఎజెండా తోటి వీళ్ళు వెళ్తుంది. ఇదంతా జరుగుతుంది ఏదో కేవలం ఇన్సిడెంట్ కోఇన్సిడెన్స్ కాదు. ఇదంతా జరుగుతుంది ప్లాన్డ్ గా, టార్గెటెడ్ గా. ప్రజలు ఇప్పటికైనా మేలుకోండి. నేను ఇలా మాట్లాడాను కదా, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అరే ఈమె బీజేపీ ఆమె కాబట్టి ఈమె కమ్యూనల్ అని అంటారు. అరే భయ్, మీకు కూడా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దోస్తులు ఉంటారు కదా, దోస్తులను ఒకసారి అడగండి. అరే సరే ఈమె చెప్పింది పక్కన పెట్టండి, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కేవలం మన హిందూ గుళ్ళ పైననే దాడి జరుగుతుంది? దాడి జరిగినోడు తిక్కలోడు అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ ఆ తిక్కలోడిని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటలేరు? ఆ తిక్కలోడు రోడ్ల పైన నడుచుకుంటూ వస్తుంటే వాడికి ఎక్కడ మస్జిద్, దర్గా, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, స్కూళ్లు ఎందుకు కనిపించట్లేదు? వాడేదో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినట్టుగా కరెక్ట్ గా గుడి ముందుకే వచ్చి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఈ ప్రశ్న మీరు చెయ్యండి. మీరు చెయ్యరు ఎందుకు? మనలోనే కదా సెక్యులర్ వాదులు చాలా మంది ఉన్నారు. ఆ సెక్యులర్ వాదులు ఇప్పటికన్నా మేలుకోండి. మీరు మీ పిల్లలకి కూడబెట్టాల్సింది ఆస్తులు, సంపద కాదు. మీరు మీ పిల్లలకి కూడబెట్టాల్సింది మంచి సమాజం. ఓ కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఏంది, కనీసం మీ బిడ్డ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేకపోతే అన్యాయమే కదా. ఆ డబ్బులు ఏం చేసుకుంటారు? మంచి రక్షణ లేకపోతే ఎట్లా? దయచేసి ఇప్పటికన్నా మేలుకోండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, మీ మంత్రుల గురించి ఏదో వ్యాఖ్యలు రాశారని చెప్పి జర్నలిస్టులను రాత్రి అరెస్ట్ చేస్తావు కదా, అదే మా తల్లి, మా దేవాలయంలో దాడులు జరిగితే ఎందుకు అరెస్టులు చేయట్లే? ఎందుకు నోర్లు వడిపోయినాయి మీవి అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇది ప్రశ్ననే, రేపు ఇంకా ఎదురు దాడి చేస్తాం. అప్పుడు ఏం చేసుకుంటారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికన్నా మేలుకోండి. ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చెయ్యాలి అని చెప్పి చేస్తున్న ఈ పిచ్చి టార్గెట్ ని మేమిప్పుడు ఊరుకోము. ప్రజలు మేలుకుంటున్నారు. ప్రజలు ఒకవేళ తిరగబడితే ఏమైతుందో మీకు బాగా తెలుసు. ఇప్పటికన్నా మేలుకొని ఈ దాడులు చేసిన వాళ్ళని శిక్షించండి. మళ్ళా దాడులు జరగకుండా చూసుకోండి. ఆన్ ఇంట్లో పార్టీ వచ్చిందంట, షిఫ్ట్ వచ్చిందంట. ఆడు ఆ షిఫ్ట్ను ఆపుకొని ఏడవాళ్ళకి తెలవక మల్కాజ్గిరి దాకా వచ్చి మన అమ్మవారి గుడి ముందల పార్టీ చేసిండు. షిఫ్ట్ పోయిండాడు. మళ్ళా ఆ పిచ్చోడికి, ఈ పాలోళ్ళకి ఆనికి ఆ ఇంట్లో పోవాలని తెలియదా? సరే ఆ ఇంట్లో తెల్లలా బిర్యానీ పెడతారు కదా, మళ్ళీ ఆయన బిర్యానీలు ఎందుకు పోలే? బిర్యానీ ప్లేట్లు ఎందుకు పోలే? పోడు, ఎందుకంటే తింటాడు కదా. ఆ పిచ్చోడికి అది తెలుస్తుంది. అదిగాక దాంట్లో వస్తూ ఉంటే దారు సలాంలా వీళ్ళ ఆఫీస్ ఉంటది కదా, వీళ్ళ ఆఫీస్ లా ఈ కూర్చునే కుర్చీ ఉంటది కదా, ఆ కుర్చీలో పార్టీ ఎందుకు చేయలే? ఎందుకు అంటే పాలోడు కదా, కులపోడు కదా, పోలే. ఏం చేసిండు? కరెక్ట్ గా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినట్టుగా కరెక్ట్ మన గుడి ముందుకే వచ్చిండు. ఆడ గలీజ్ పని చేసిండు. దాన్ని వీళ్ళు ద సో కాల్డ్ సెక్యులర్ పీపుల్ సమర్థిస్తారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఆటో క్రెడిట్ చేయాల్సిందే. నాకు ఈ వినూత్నమైన ఐడియా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దానికి స్ఫూర్తి రేవంత్ రెడ్డి గారి. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు వాహనదారులు ఎవరికైనా చలాన్లు, ఫైన్లు ఉంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో నుంచి డైరెక్ట్ గా ఆటో కట్ చెయ్యాలి అని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలన అని అంటారు కదా, ప్రజాపాలనలో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను కూడా మీ అకౌంట్లలో నుంచి, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, లీడర్లు, ఎంపీల అకౌంట్లలో నుంచి ప్రజల అకౌంట్లలోకి డైరెక్ట్ గా ఆటో క్రెడిట్ చేసేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అంతేకాని ప్రజలకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం అని అంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. ఈ రోజు తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీలో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన గుంతలు, వీధి లైట్లు వెలగడం లేదు, కుక్కలతోటి ఒక బాధ,
డ్రైనేజ్ నీళ్లు వస్తున్నాయి, అలాగే డ్రైనేజీ ఎక్కడ పడితే అక్కడ పొంగుతూనే ఉంటుంది. మంచి నీళ్లు తాగుదాము అని అంటే కూడా అవి కూడా కలుషితం అయిపోయాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మీరు సరిగ్గా పని చేయట్లేదు కదా. పని చేయని అధికారుల జీతాలలో నుంచి కూడా ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల అకౌంట్లలోకి డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేసేయండి. దాంతో పాటుగా మీరిచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా మీ అకౌంట్లలో నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయండి. అది చేయకుండా ప్రజలను మాత్రమే వేధిస్తాను, ప్రజల దగ్గర నుంచే ముక్కు పిండి వరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాము, మీరు మాత్రం బాజాప్తా తిరుగుతాను అని అంటే మాత్రం ప్రజలు ఊరుకోరు, ఎవరు కూడా మిమ్మల్ని క్షమించు. పంది ఎంత హ్యాండ్సమ్ ఉంది, బాగుంది, తెల్లగా హ్యాండ్సమ్ ఉంది కదా, ఇంత హ్యాండ్సమ్ ఉంది పంది. ఇంకొక విలేకరి కూడా ఒక ప్రశ్న అడిగిండు, దానికి మూర్ఖుడు ఏం సమాధానం చెప్పిండో విందాం. సోషల్ మీడియాలో ఒక లేడీ పతంగ్ మీ సింబల్ గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది, దానికి మీ సమాధానం ఏంది అని అడిగిండు. లేడీ అనగానే చూడు మూత ఎట్లా పెట్టిండు కుక్కలకు. आपको अकबर साहब तो ज्यादा मोहब्बत है, वो ज्यादा हैंडसम है ना वो. అవునా, అచ్చా మీ తమ్ముడు అక్బర్ అంత హ్యాండ్సమ్ ఉంటాడు, అక్బర్ సాబ్ అంట హ్యాండ్సమ్ ఉంటాడంట. అబ్బా పంది ఇంత హ్యాండ్సమ్ ఉంది, బాగుంది, తెల్లగా హ్యాండ్సమ్ ఉంది కదా, ఇంత హ్యాండ్సమ్ ఉంది పంది. అరే బట్టలేసి ఇంకా బాగుంది, నాకు తెలిసి ఇది జర రిచ్ పందేమో, గూగుల్స్ పెట్టుకొని కోట్ వేసుకుంటే ఇంకా బాగుంది, హ్యాండ్సమ్ ఉంది కదా పంది. అసలు పతంగిని ఎంఐఎం సింబల్ లాగా తీసేయాలి అని నేను ఎందుకు అడిగినా, నేను ఎందుకన్నా, నేను ఒక పర్ఫెక్ట్ డేటా తోటి వచ్చిన, నేను ఈ ఓవైసీ అన్నదమ్ముళ్ళ లక్క హ్యాండ్సమ్ తమ్ముళ్ళ లక్క గాలి మాటలు మాట్లాడ వీధి కుక్కలను చంపడంపై సినీ నటి జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేవలం కుక్కల వల్ల మృతి చెందిన వాటినే మరణాలుగా చూస్తున్నారని, మరి రోడ్డు ప్రమాదాలు, దోమలతో చనిపోయిన వారి ప్రాణాలు కావా అని ఆమె ప్రశ్నించారు. నేను ఇక్కడ మనుషుల కోసం వచ్చాను. మనం పోరాటం ఏంటి? మనుషుల ప్రాణాల కోసం. లెట్స్ ఫోకస్ ఆన్ మలేరియా, లెట్స్ ఫోకస్ ఆన్ మస్కిటోస్, లెట్స్ ఫోకస్ ఆన్ రోడ్ సేఫ్టీ. సో అంతా చెప్తాను నేను. మనుషుల కోసం పోరాడదాం, ఇక్కడ చిన్న పిల్లల కోసం పోరాడదాం. ఆకలితో ఒక చిన్న బిడ్డ చచ్చిపోకూడదు, అది మీరు గ్యారంటీ తీసుకుంటారా? క్యాన్ సుప్రీం కోర్ట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్? స్మాల్ చిల్డ్రన్ షుడ్ నాట్ డై ఆఫ్ హంగర్. ఆకలితో చిన్న పిల్లలు చచ్చిపోకూడదు, హాస్పిటల్ లేక చిన్న పిల్లలు చచ్చిపోకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నారు చెప్పండి? ముందు అది చూసుకోవట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత మంది చనిపోతారు చెప్పండి? మీరు అందరు నాకు చెప్పారు, ఈ రోజు మీకు ఏదైనా జబ్బు ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా? అందరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. నాకు ఆన్సర్ కూడా అవసరం లేదు. సో అది ఎందుకు చూసుకోవట్లేదు ముందు మీరు? ఏదో చిన్న విషయం, ఎస్ కుక్కలు కరిచినా ఒక్క ప్రాణం పోకూడదు. కుక్క ఏదైనా వీధి కుక్క కరిస్తే ఆ కుక్కల్ని, ఆ బంచ్ ఆఫ్ కుక్కల్ని పట్టుకోండి. కానీ ఒక్క బంచ్ ఆఫ్ కుక్కలు ఒక చిన్న బిడ్డని కరిస్తే, చిన్న బిడ్డ చనిపోతే ఆ బాధ నాకు తెలుసు. నేను కూడా ఒక తల్లిని. ఈ రోజు నా బిడ్డలు కూడా ఒక కుక్క కరిచి నా బిడ్డలు చనిపోతే నేను పోతాను, నేను కూడా ఉండను. ఐ విల్ డై ఆఫ్ దట్ పెయిన్. బట్ హూ ఆర్ యూ గోయింగ్ టు పనిష్? చేసిన తప్పు 5 కుక్కలా అలాంటి 500 కుక్కలా? అది మీకు అదే ఒక్కటే ఆలోచన. రేణు దేశాయ్ గారు, ఇది నా పర్సనల్ ఫోన్, నేను ఇది మీకు పంపిస్తాను. ఎక్కడికి పంపించాలో మీరు మాకు చెప్పండి. దీంతో పాటుగా నా తోటి కార్పొరేటర్లు అయిన 5-6 ఫోన్లు కూడా మీకు పంపిస్తాను. నేను ఇలా ఎందుకు అంటున్నాను అనంటే, రోజు మాకు వీధి కుక్కల నుంచి ప్రజలు ఎంత భయపడుతున్నారో, వాళ్ళు ఎంత భయపడుతూ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారో మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి నా ఒక ఈ ఆలోచన. నిన్న ప్రెస్ మీట్ లో వీధి కుక్కల గురించి రేణు దేశాయ్ గారు చాలా భావోద్వేగాలతోటి మాట్లాడారు. ఓకే, నేను తననేమి క్రిటిసైజ్ చేయట్లేదు, నేను తనకి కౌంటర్ వేయట్లేదు. కానీ
ఇంకొక సైడ్, ఇంకొక యాంగిల్లో ప్రజలు ఎందుకు భయపడుతున్నారు, ప్రజలు ఎందుకు పదే పదే వీధి కుక్కల గురించి కంప్లైంట్స్ ఇస్తున్నారో ఆ విషయము, ఆ బాధ కూడా తనకు తెలవాలి అని చెప్పి నేను ఇది చెప్తున్నాను. మేము ఒక కార్పొరేటర్ గా రోజు ఎంతో మంది మాకు వీధి కుక్కల గురించి కంప్లైంట్స్ ఇస్తారు. వాళ్ళకి వీధి కుక్కలు అంటే కోపం కాదు, ద్వేషం కాదు, వాటిని చంపేయమని కూడా వాళ్ళు అనరు. వాళ్ళు కేవలము వాటితో భయపడుతున్నారు. ఎందుకు అనంటే భయం చావు కంటే చాలా ప్రమాదకరమైనది. చావు ఒక్కసారే వస్తుంది, కానీ భయం ప్రతి క్షణం వాళ్ళను వేధిస్తూనే ఉంటుంది. ఈ రోజు మన నగరంలో కూడా వీధి కుక్కలతో ప్రజలు ఎదుర్కొంటున్నది ఇదే పరిస్థితి. ఎందుకంటున్నా అంటే రీసెంట్ గా మనం చాలా డేస్ చూసాం. ఎలా అంటే వీధి కుక్కలు పిల్లలని అటాక్ చేస్తున్నాయి. ఒకేసారి 8 కుక్కలు వచ్చేసి చిన్న చిన్న పిల్లలను అటాక్ చేసి చనిపోయిన సంఘటనలు మనం చూసాము. దాంతో పాటుగా ఎలాగైతే వీధి కుక్కలు కరిచిన తర్వాత ఇంజెక్షన్స్ తీసుకోవాలో ఆ ఇంజెక్షన్స్ అవైలబిలిటీ లేకపోతే రేబీస్ వచ్చిన తర్వాత ఆ రోగంతో ఎలా కుమిలిపోయి ఎలా చనిపోతే అక్కడ కుటుంబ సభ్యులు పడుతున్న వేదనని ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా ద్వారా చూసాము, ప్రత్యేకంగా కూడా చూసాం. కాబట్టి ప్రజలలో ఒక భయం అన్నది ఏర్పడింది. ఈ భయం పోవాలంటే మనమేమి చెయ్యాలి? ఇంకొకటి, నిన్న రేణు దేశాయ్ గారు చాలా చక్కగా చెప్పారు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్ గా ఉండాలి అని. హీరో హోండాతో యాక్సిడెంట్స్ అవుతుంది, హీరో హోండాని చూసి మీరు హీరో హోండాని ఎందుకు మీరు బ్యాన్ చేయట్లేదు? కార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, కార్లు ఎందుకు మీరు బ్యాన్ చేయట్లేదు? దోమలు కలిస్తే ప్రజలకు వ్యాధులు వస్తున్నాయి, మీరు వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎస్, ఐ డూ అగ్రీ, ఇవన్నీ కూడా కరెక్టే. కానీ దోమని చూసే మనుషులు భయపడరు, హీరో హాండాని చూసే మనుషులు భయపడరు, కార్ని చూసే మనుషులు భయపడరు. వాళ్ళకి గుండెదడ పెరగదు, వాళ్ళు కామ్ గానే ఉంటారు. చావు వచ్చినప్పుడు వస్తుందిలే అన్నట్టు వదిలేస్తారు. కానీ కుక్కలతో మాత్రం ఇలా జరగట్లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా సరూర్ నగర్ డివిజన్ లోనే ఒక రోజు ఒక రెసిడెంట్ కాల్ చేశారు. తను ఏమన్నారు అనంటే, మేడం నా ఇంట్లోకి, నా సొంతింట్లోకి నేను వెళ్ళడానికి నాకు 1 గంట సేపు పడింది. ఆ గంట సేపట్లో నేను పడ్డ వేదన ఎంతో మేడం, నేను చెప్పలేకపోతున్నాను. హీస్ అన్ ఏజ్ ఓల్డ్ పర్సన్. తను మార్నింగ్ వాక్ అని వెళ్ళి తన ఇంట్లోకి వెళ్దాము అని అనుకుంటే ఇంటి ముందర ఒక 10 కుక్కలు జమ అయిపోయాయి. ఇంట్లోకి వెళ్దామంటే భయం అయిపోయింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళతోటి మాట్లాడి అక్కడ కింద ఉన్న కుక్కలని అంతా పంపించిన తర్వాత అప్పుడు తన ఇంట్లోకి వెళ్ళాను అని చెప్పి ఆ రోజు తన బాధను చెప్పుకున్నాడు. ఇంకొక ఇన్సిడెంట్, ఒక తల్లి నాకు జనరల్ గా ఒక రోజు ఫోన్ చేసి చెప్పింది, అమ్మా నా బిడ్డ 6 గంటలకి రోజు ట్యూషన్ కి పోతుంది, 1 గంట సేపు ట్యూషన్ అయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. ఒక 2 వీధుల పక్కన ట్యూషన్ ఉంది, ఆ వీధులను దాటుకుంటూ నా ఇంటికి రావాలి. ఒక రోజు 1 గంట సేపు అమ్మాయి రాలేదు, ఏమైందో అని చెప్పి మేము కంగారు పడ్డాము. అమ్మాయి చిన్న అమ్మాయి, ఫోన్ కూడా మా దగ్గర లేకుండే. మేము చాలా సేపు వెయిట్ చేశాము. తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత అడిగితే అమ్మాయి మాకేం చెప్పిందంటే, అమ్మా 2 వీధులేనండి, ఆ 2 వీధులలో నుంచి దాటుకుంటా రావాలంటే ఒక వీధి నుంచి వస్తుంటే ఆ రోడ్డు చివరలా కుక్కల గుంపు ఉండే. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తే అమ్మాయి వెంబడి పడతాయని చెప్పి అమ్మాయి భయపడి ఇంకొక దగ్గర పోవాలని ట్రై చేసింది. అక్కడ కూడా అలాగే ఉండే. ఇంకొక దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూడా అలాగే ఉండే. అమ్మాయి వెయిట్ చేసిన తర్వాత అవన్నీ పోయిన తర్వాత అమ్మాయి అక్కడికి రావడం జరిగింది. దిస్ ఇస్ నాట్ టు క్రిటిసైజ్ ఎనీవన్. నేను మీ యానిమల్ లవర్, మీ డాగ్ లవర్స్ ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, అలాగే కుక్కలని కూడా నేను ద్వేషించట్లేదు. కానీ కుక్కల గురించి మాట్లాడంగానే, కుక్కల గురించి ఏదో ఒకటి తీసుకురాగానే ఇలా ఆవేశంతో మాట్లాడినంత మాత్రాన ఎవరికి మంచి జరుగుతుంది? కుక్కలు సమాజంలో ఉండాలి, మనుషులు సమాజంలో ఉండాలి. ఇద్దరు ఫ్రెండ్లీగా కలిసి తిరగాలి అని అంటే ముందుగా మనుషులకి కుక్కల పైన ఉన్న భయాన్ని చెరిపేయాలి. అది ఎవరు చెయ్యాలి? మీలాంటి ఎన్జిఓస్ రావాలి. మాకు వాటి బిహేవియర్ తెలియదు, మీలాంటి వాళ్ళు వచ్చి ప్రజలకు ఆ బిహేవియర్ చెప్పాలి, వాటితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలో చెప్పాలి. అప్పుడు మాకు అర్థమవుతుంది. మీరు అలాంటివి కూడా తీసుకొస్తే బాగుంటది. కానీ కేవలం సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంది, ఏదో డిసిషన్ తీసుకుంది అనగానే మీకు ఇంకా ఏమి రెస్పాన్సిబిలిటీస్ లేవా అని చెప్పి మాలాంటి వాళ్ళ పైన ఆవేశంతో మాట్లాడినంత మాత్రాన ఇది బాధ్యత కాదు. కాబట్టి బాధ్యతగా ఉండాలి అని అంటే అందరము కలిసి ఒక డిసిషన్ తీసుకుందాం. సమాజం అందరిది. ఇవాళ మీరు ఆడ చెత్తెత్తలే, ఈడ చెత్తెత్తలే, ఆడు ఉడవలే, ఈడు ఉడవలే, ఇవన్నీ మాటలు ఏం లేవు. ఇక సేమ్ మనం ఇంట్లో అందరం కూర్చొని అన్నం తిన్నట్టే కూర్చొని తిందాం, వీలైతే ఎవరన్నా తిట్టుకుందాం కూడా. ఏమంటారు? అంతే కదా. ఈ బిర్యానీ తినుకుంటా, చికెన్ తినుకుంటా, ఆల మీద వీళ్ళ మీద జోకులు వేసుకుందాం, కుదురుతా ఆల మీద తిట్టుకుందాం, పెట్టుకుంటా.
ఎట్లా మా సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారు మీరు? కోడి పందాలు కదా, పతంగులు ఎగరేస్తారు? మేము నాకైతే పతంగులు అంటే చాలా ఇష్టం. 3 రోజులు ముగ్గులు వేసుకుంటా, పతంగులు అయితే మస్తు. అమ్మాయి కూడా కీంచుకొట్టుడు అని అంటే చికెన్ మటన్ కీంచుకొట్టుడు అనుకునేరు, పతంగులు నేను వెజిటేరియన్ ని. ఎగరేస్తారా? డీల్ ఇవ్వడం నాకు రాదు, కీంచుకొట్టుడే. 3 రోజులు అయితే మస్తు ఎగరేస్తాం ఫుల్. మీరు కోడి పందాలు ఏమన్నా? ఏం లేదు, ముగ్గులు వేసుకుంటాం. అకింజడ చికెన్ ముక్కలు బిర్యానీ పెట్టండి అమ్మ, జర వేసుకోండి, మంచిగా భర్పూర్గా తినండి, మన ఇల్లు అనుకోండి, మొహమాటం ఏం లేదు, మళ్ళా అడిగి పెట్టుకోవాలి. ఇగో ఇక్కడ రైస్ తీసుకురా బేటా, బేటా స్వీట్ తీసుకో. అమ్మా ఫ్రూట్ సలాడ్ తినండి అందరూ మంచిగా. మొత్తము డ్రై ఫ్రూట్స్ రిచ్ ఉంటది, తినండి. ఇంకొక కప్పు కావాలంటే కూడా. పాలకోవా అని చెప్పి రోడ్ల మీద అమ్ముతారు 10 రూపాయలకి. ఆ పాలకోవాలో ఏదో కలుపుతారు, దాని వల్ల ఏంది, ఎవరన్నా మగపిల్లలు తింటే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా. ఒక జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అని చెప్పి ధర్మరక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీని ఎందుకు అని అంటే, మన దేశంలో బయట దేశాల నుంచి వచ్చి చొరబాటుదారులు వాళ్ళ జరిగే నష్టాలు ఏంది అని అంటే, మీరు చూసిండ్రు, పాలకోవా అని చెప్పి రోడ్ల మీద అమ్ముతారు 10 రూపాయలకి. ఆ పాలకోవాలో ఏదో కలుపుతారు, దాని వల్ల ఏంది, ఎవరైనా మగపిల్లలు తింటే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా, ఒక నెక్స్ట్ జనరేషన్ మనది ఉండకుండా, అస్తిత్వం కోల్పోయేటట్టుగా చేయడము. అలాగే రీసెంట్ గా మనం ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర కొన్ని కెమికల్స్ దొరికాయి. ఆ కెమికల్స్ ఏం చేస్తున్నారు, ఫుడ్ లో కలుపుతున్నారు. అలాగే ఇప్పుడు రీసెంట్ లో ఎవరైతే ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నారో చొరబాటుదారులు, వాళ్ళు అల్లం ఎల్లిగడ్డ చేస్తారు, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. ఆ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ త్రూఅవుట్ మన హైదరాబాద్ లో ఉన్న హోటల్స్ కి సప్లై చేస్తారు. అందులో కూడా కెమికల్స్ కలుపుతారు. ఆ కెమికల్స్ వల్ల కూడా పిల్లలు పుట్టకుండా, అంటే నెక్స్ట్ జనరేషన్ ఉండకుండా వాళ్ళు, ఇది ఒక ప్లాన్, మనల్ని కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. ఇది ఏదో ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చి దేశంలో మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు అని కాకుండా, మనం చరిత్ర చూసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈజిప్ట్ సివిలైజేషన్ అనేది గొప్ప సివిలైజేషన్, పిరమిడ్స్ అవన్నీ. ఈ రోజు ఈజిప్ట్ సివిలైజేషన్ లేదు, కేవలం పిరమిడ్లు మాత్రమే మిగిలిపోయినాయి ఆడ. అట్లాగే మన భారతదేశంలో కూడా మనం ఏమి చేయొద్దు, మన మూలాలు ఉండొద్దు అని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇందాక మీరు రాగానే జై శ్రీరామ్ అన్నారు, ఈ జై శ్రీరామ్ మనం కలకాలం అనాలి అని అంటే మీరందరూ కూడా మేలుకోవాలి. అందరం కూడా ఈ సభకి రండి. ఎక్కడెక్కడైతే ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నారో ఆ ఇన్ఫిల్ట్రేషన్స్ ని డేటాస్ అన్ని కలెక్ట్ చేసి బాలాపూర్ లో 24వ తారీఖు 2 గంటలకు మధ్యాహ్నం జరిగే ఈ సభలో అందరం కూడా కలుసుకుందాము, మన దేశాన్ని కాపాడుకుందాము. ఎలా అయితే మీరందరూ మీ సంపదను కూడబెట్టి మీ పిల్లలకి ఇస్తున్నారో, మన మంచి దేశాన్ని, మన మంచి భారతదేశాన్ని కూడా పిల్లలకి ఇద్దాం. సాటర్డే రోజు మా పాకిస్తాన్లకి వెళ్ళి, బంగ్లాదేశీలకి వెళ్ళి అందరూ చొరబాటుదారులు మన దేశంలోకి, తర్వాత మన రాష్ట్రంలో మన మధ్యలోనే ఉంటున్నారు. వాళ్ళు ఉండి మనకి అన్యాయం చేస్తున్నారు, ఆధార్ కార్డులు అవన్నీ తీసుకుంటున్నారు. నమస్తే. మనది జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అని చెప్పి ధర్మరక్షణ కార్యక్రమం. ఈ రీసెంట్ డేస్ లో ఇన్ఫిల్ట్రేషన్స్ ఎక్కువైపోయారు, రోహింగ్యాలు అలా వచ్చి మన మధ్యలోనే సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళ వల్ల మనకు జరిగే నష్టం ఏంది, మన ధర్మరక్షణ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ్ కమిటీ విహెచ్పి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది ఏంటంటే, మన కష్టపడుతున్నాం, మన దేశం కోసం కూడా కొంచెం కష్టపడాలి మనం అందరం. మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ టైంలో మనం మేలుకోకపోతే రేపు మనకు అస్తిత్వం ఉండదు, మన దేశం మనకు ఉండదు, మన ధర్మం మనకు ఉండదు. చాలా మంది అలా మూలాలు కాపాడుకోలేదు, మనం కాపాడుకునే టైం మనకు వచ్చింది. కాబట్టి కాకుండా మళ్ళా మనది ఒక బంగ్లాదేశో పాకిస్తానో కాకుండా మన భారతదేశం బాగుండాలి అంటే అందరం కూడా మనం మేలుకోవాలి. మన పిల్లల కోసం మంచి భారతదేశాన్ని ఇవ్వడం మన బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా ఏమని పని పాట ఉండదు, ఏదో అది ఇది చెప్తారని అని చెప్పి దయచేసి అనుకోకండి. ఇది మన దేశం కోసం, ఇది మన పిల్లల భవిష్యత్తు కోసము. మనం అందరం మంచిగా ఉండాలంటే మన దేశంలో జరుగుతున్న చొరబాటుదారులను మనం తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదో వాళ్ళు వచ్చి ఉంటున్నారు, పోతున్నారు, మనకేంది అని అనుకుంటాం, కానీ ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అందులో. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అంటే మన భారతదేశంలో మన ధర్మానికి ఒకవేళ ఇప్పుడే గిట మనం మేలుకోకపోతే, మనం లేచి నిలబడకపోతే మన ధర్మానికి ప్రమాదం
జరగబోతుంది. ఎందుకు అంటున్నా అంటే మన ధర్మాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి చాలా మంది కుట్రలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఆడికెళ్ళి ఈడికెళ్ళి వచ్చి మన మధ్యలో ఉంటూ ఈడనే రేషన్ కార్డులు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ఓట్లు వేస్తున్నారు. మనకి రావాల్సిన రేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమో మనకి రావాలి, మనకి కాకుండా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇట్లా ముప్పు చేస్తున్నారు. దాంతో పాటుగా మన ధర్మాన్ని అంటే మనం లేకుండా చెయ్యాలి. ఇవాళ కొత్త ఏమీ కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లా జరిగినాయి. వేరే దేశాల నుంచి వస్తారు. ఇప్పుడు ఈజిప్టే కానీ, ఆఫ్ఘనిస్తానే కానీ, పర్షియా దేశాలలో కూడా వేరే దేశాల నుంచి వాళ్ళ దగ్గరకు వచ్చిండు. మన ధర్మంతో పాటు వాళ్ళకు కూడా చాలా మందికి చరిత్ర ఉండే. ఆ చరిత్ర అంతా కూడా లేదు, ఇప్పుడు కేవలం పుస్తకాలలోనే ఉంది. కానీ ఇప్పటికీ కూడా మన ధర్మం ఉంది. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటున్నాము. ఎక్కడో త్రేతాయుగంలో పుట్టిన శ్రీరామచంద్రుడి గురించి ఇవాళ కూడా జై శ్రీరామ్ అంటేనే మన రోజు గడుస్తుంది. ఇంత ఉంది అని అంటే మన మూలాలను మనం కాపాడుకుంటున్నాం. ఆ మూలాలను మనం కాపాడుకోవాలంటే ఇట్లాంటి రోహింగ్యాలని వీళ్ళ గురించి మనము లేచి నిలబడాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం గట్టిగా మాట్లాడాలి. దీనికోసం అని చెప్పే బాలాపూర్లో 24వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ధర్మ జాగరణ సభ ఉంది. ఆ సభకి మీరందరూ కూడా రావాలి. మనతో పాటు అందరికీ చెప్పాలి, ఇది మన దేశం కోసం, మన ధర్మం కోసం. మనం మంచిగా ఉంటేనే మన దేశం మంచిగా ఉంటుంది, మన దేశం మంచిగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఆస్తులు అవన్నీ కాదు ముఖ్యం, మనం మంచి సొసైటీ ఇవ్వడమే ముఖ్యం. కాబట్టి మనం అందరం కూడా మేలుకోవాలి, అందరం ముందుకు రావాలి. అందుకని చెప్పి మీ అందరికీ ఇదంతా ఏదో ఉట్టిగా రావాలి పోవాలి కాకుండా మన బాధ్యత లాగా, ఎట్లయితే మనము మన పిల్లలకి ఆస్తులు కూడా పెట్టాలని చెప్పి పొద్దున్న లేసి ప్రయత్నిస్తామో అట్లనే మన ధర్మాన్ని కూడా పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి మనం ప్రయత్నించాలి. కాబట్టి మనం అందరము రావాలి, మనతో పాటు అందరినీ కూడా తీసుకురావాలి. లేదమ్మా, మీరు డబ్బులు ఏమి ఇవ్వనవసరం లేదమ్మా. హలో శంకర్, ఇది మనం ఆ రోజు అంబేద్కర్ నగర్ పోయామా, లాస్ట్ లైన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి. అదేమైంది? ప్రాబ్లం ఇంకా వస్తుందంట. లైన్ లో ఉన్నారు చూడు, మాట్లాడు ఒకసారి. హలో హలో చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం. చాలా డేస్ నుంచి రెస్పాండ్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ 2 days నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇంటి ముందే ఉంది మాకు. మనం ఆ రోజు పోయినప్పుడు అక్కడ ఛాంబర్ రిపేర్ చేద్దాం అనుకున్నారు కదా, రిపేర్ కాలేదా ఛాంబర్ ఇంకా? సరే, ఇప్పుడైతే ప్రస్తుతానికి పోయి అది క్లియర్ చేయండి. నేను మళ్ళీ ప్రవీణ్ తో కూడా మాట్లాడతాను. ఒకవేళ ఇక్కడ మనకి ఫండింగ్ రాకపోతే కనుక మేము వేసుకొని చేసుకుంటాం. లేదమ్మా, మీరు డబ్బులు ఏమి ఇవ్వనవసరం లేదమ్మా. ఇప్పుడు శంకర్ వస్తాడు. లేదు, జనరల్లీ గవర్నమెంట్ వర్క్స్ టైం ప్రాసెస్ ఉంటుంది, అట్లా ఏం లేదు, వర్క్ జరుగుతుంది. కానీ మీరు ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఏం డబ్బులు ఇవ్వకండి, ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. డిమాండ్ ఏం చేయరు వాళ్ళు. మీకు ఇష్టంతో ఏమన్నా చాయ్ పానీకి ఇస్తే ఇవ్వండి, కానీ వాళ్ళు డిమాండ్ చేయరేమి. మీరు అది క్లీన్ చేయించుకోండి. ఇంకొకటి, నెక్స్ట్ టైం ఏది ఉన్నా సరే నాకు వెంటనే వాట్సాప్ లో పంపించండి మీరు. ఓకేమ్మా శంకర్, వెంటనే పంపించేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. మన ఇంటికి వచ్చేవి మంచి నీళ్ళ లేదంటే డ్రైనేజ్ నీళ్ళ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ రీసెంట్ డేస్ లో చాలా వరకు కంటామినేటెడ్ వాటర్ అంటే మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్లు కలిసి వస్తున్న కంప్లైంట్స్ చాలా వచ్చాయి. బాపు నగర్ లో, భగత్ సింగ్ నగర్ లో, రీసెంట్ గా శ్రీనివాస కాలనీ, అలాగే 7A మన జేబీ కాలనీలో. అయితే ఇంతకు ముందు ఏమయ్యేదంటే డ్రైనేజ్ పైప్ లైన్లు, జనరల్ గా డ్రైనేజ్ పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు పక్కకు ఉంటాయి. ఆ ఉండడం వల్ల పాత డ్రైనేజ్ పైప్ లైన్లో 30-40 సంవత్సరాల క్రితం వేసినవి కాబట్టి అవి విరిగిపోయి కుంగిపోయి ఆ డ్రైనేజ్ అంతా భూమిలో కలిసిన తర్వాత అది మంచినీళ్ళ పైప్ లో కలిసి పొల్యూషన్ వస్తుంది. అదొక రీజన్. ఇంకొక రీజన్ అంటే ఏంటంటే మనమే ఇంట్లలోకి కనెక్షన్స్ తీసుకోవడానికి అని చెప్పి మంచినీళ్ళతో డ్రైనేజ్ లైన్ కనెక్షన్ తీసుకోవాలని చెప్పి అక్కడ తవ్వేస్తాము. దాని టైంలో కూడా ఒక బ్రేకేజెస్ అయితే అప్పుడు మంచినీళ్ళు పొల్యూషన్ అవుతాయి. అయితే ఇంతకు ముందేమో తవ్వి చూసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఒక రోబోటిక్ కెమెరా ఉంటది. ఈ కెమెరా ఆ పైప్స్ లలో పంపిస్తారు. ఆ కెమెరా అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట, ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా లేదా అని. అప్పుడు ఎక్కడైతే లీక్ ఉందో దాన్ని వీళ్ళు మళ్ళా తీసి ప్లాస్టరింగ్ అవి చేసి రెక్టిఫై చేస్తారు.
అండ్ దయచేసి ఎవరికైనా పొల్యూషన్ వాటర్ ఉంటే సడన్ గా బ్లాక్ వాటర్ స్మెల్ వస్తుంది, అప్పుడప్పుడు మీరు ఐడెంటిఫై కూడా చేయలేరు పొల్యూషన్ ఉందని. దయచేసి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు బిందెలోనో ఎందులోనో పట్టి చూడండి, అనుమానం వస్తే మాకు తెలియచేయండి, జాగ్రత్తగా ఉండండి. ఆ వాటర్ కన్జ్యూమ్ చేస్తే ఏదన్నా కావచ్చు. ఒకవేళ మీరు మాకు కంప్లైంట్ ఇస్తే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, ఆ వాటర్ లో క్లోరిన్ టాబ్లెట్ వేసి చూస్తారు, అప్పుడు అది పింక్ కలర్ గా మారితే ఆ నీళ్లు మనం తాగొచ్చు. ఒకవేళ మారలేదు అనుకోండి అందులో పొల్యూషన్ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీరేమన్నా అనుమానాలు ఉంటే మాకు కంప్లైంట్లు ఇవ్వండి. దయచేసి ఇంట్లో సంపులో నీళ్ళు వచ్చాయి, వాటర్ ఫిల్టర్ లో వస్తున్నాయి అని చెప్పి యాజ్ యూజువల్ గా ఉండండి. కొంచెం జాగ్రత్తగా వహించండి. ఏదైనా ఉంటే దయచేసి మాకు చెప్పండి, మేము వెంటనే వాటర్ వర్క్స్ వాళ్ళను పంపిస్తాం. ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్టులు. కోర్టుకొచ్చింది దొంగతనం చేసిందా, దోపిడీ చేసిందా, స్కాములు చేసిందా అని అనుకునేరు. ఏమీ చేయలే, కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన. అరే నా ప్రజలు కడుతున్న ట్యాక్సులకు తగ్గట్టుగా పనులు ఎందుకు జరగట్లేదు అని చెప్పి ప్రశ్నించిన. జర గట్టిగా ప్రశ్నించినందుకు 14 కేసులు పెట్టిండ్రు. ఇక కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. కార్పొరేటర్ కి కాకముందు కనీసం గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ కూడా పోలేదు, అట్లాంటిది ఇప్పుడు ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నా. అయినా కూడా బాధ అనిపించదు. కానీ ఇంత చేసిన తర్వాత కూడా కొంతమంది ఆడాడ ఉండి ఈర్ష్యతోటి, పగతోటి, అరే ఈమె ఎదగొద్దు అని చెప్పి విమర్శిస్తుంటారు చూడు, అట్లాంటి వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. బాధ అంటే నాకు అనుకునేరు, నాకు కాదు. అట్లాంటి వాళ్ళని చూసి ఆ ఈర్ష, కోపం, కుళ్ళు, కుతంత్రాలు వీళ్ళందరికీ ఇన్ని గణం ఎందుకున్నాయి వీళ్ళ మీద? ఒకరిని అనగదొక్కాలి అన్న ఆలోచనలతోటి మనుషులు ఎట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. ఏదైనా సరే ఈ ప్రభుత్వం సుధరాయించే వరకు నా పోరాటం ఆగదు, నన్ను ప్రశ్నించడం ఆగదు. ఎన్నో కేసులు పెట్టినా నేను ఎందుకు భయపడును అంటే ఎండ్ ఆఫ్ ద డే చట్టం ఎవరికి చుట్టం కాదు. నాకు తెలుసు న్యాయం గెలుస్తుందని చెప్పి కోర్టుకు వచ్చిన తర్వాత అట్లాంటి తప్పుడు కేసులు ఎట్లాగైనా కొట్టేస్తారు. కాబట్టి ఏమి చేసినా కూడా భయపడేది లేదు, ప్రశ్నించడం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.